నమస్తే అందరికీ. మనం డైలీ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ డీలర్షిప్లలో రేషన్ బియ్యం ఇస్తారు. ఆ బియ్యం కొంతమంది అక్కడే అమ్ముకుంటారు. ఈ మధ్య ప్రభుత్వం చెప్పింది, మీరు బియ్యం తీసుకోలేకపోతే రేషన్ షాపుల్లోనే డబ్బులు తీసుకోండి అని. ఆ విధానాలు కొంతమంది అమలవుతున్నారు, కొంతమంది బియ్యం తీసుకెళ్తున్నారు. అయితే తీసుకెళ్ళిన బియ్యం మరో చోట అమ్ముకోకుండా, లేదంటే కొంతమంది గ్రామాలలో ఎనుములకు ఎద్దులకు ఈ బియ్యాన్ని ఉడకబెట్టి వాటికి పెట్టేస్తున్నారు. భారతదేశంలో ఇంకా బువ్వ లేకుండా, ఇంకా అన్నం లేకుండా చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉచిత బియ్యం అని 56 రూపాయలు కిలో ఏర్పాటు చేసుకొని మనకు ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇప్పుడు రేషన్ డీలర్షిప్లలో 14 రూపాయలతో మేము బియ్యం తీసుకుంటామని డీలర్లకే వాళ్ళే బియ్యం తీసుకుంటారు, అంటే డబ్బులు ఇస్తారు. కానీ ఆ బియ్యాన్ని వండుకొని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ప్రభుత్వం తెలియజేస్తూనే ఉంది. మినిమం ఆ బియ్యం తింటే చాలా వరకు మంచి శక్తిపూర్ణమైన ఆహారం, వాటిలో కొన్ని విటమిన్స్ ఏర్పాటు చేశారు, అన్ని విధాలుగా ఉన్నాయని ప్రభుత్వం తెలియజేస్తూనే ఉంది. ఈరోజుకి కూడా మేము మా కుటుంబంలో ప్రతిరోజు రేషన్ బియ్యం మాత్రమే తింటున్నాం. ఇది ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వేరే రైసు 1700, 1800, 1600 తీసుకోవడం వల్ల ఈ బ్లాక్లో వెళ్ళిన బియ్యం మాత్రమే అక్కడ కొన్ని రైస్ మిల్లుల్లో వాళ్ళు పాలిష్ పట్టి ఆ బియ్యాన్ని రిటర్న్గా రిటైల్ షాపులకు, జనరల్ స్టోర్లకు ప్యాకింగ్ చేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ అమ్మేస్తున్నారు. అంటే ఇక్కడ వెళ్ళే బియ్యాన్నే మనం మళ్ళీ తీసుకొని తింటున్నాం. ఇక్కడేమో మనము 15 రూపాయలకు 20 రూపాయల కిలో అమ్ముకుంటున్నాం. కానీ మనకు ప్రభుత్వం ఇచ్చేది దాదాపు 56 రూపాయల చిల్లర. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు దాదాపు అంటే ఒక కిలో బియ్యాన్ని 50 రూపాయలతో మనకిస్తే మనము 36 రూపాయలు తక్కువతో మళ్ళీ డీలర్షిప్లకు లేదంటే వేరే వాళ్ళకు అమ్ముకోవడం కరెక్ట్ కాదు. ఆ బియ్యాన్ని తెచ్చుకొని ఒకసారి వండుకొని తినండి. చాలా వరకు ఎంతవరకు ఎలా ఉంటుందో ఆ తర్వాత మీకే విషయం తెలుస్తుంది. దాదాపు అంటే మేము ఈ రేషన్ బియ్యం తినబట్టి గతం కొన్ని ఏళ్ళ నుండి, ఇప్పటి నుండి కాదు, ఎప్పుడైతే ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందో ఆ బియ్యం కరెక్ట్గా ఉండాలి, బాగా వండుకొని తినాలి, బాగా ఇబ్బందులు లేకుండా గంజి ఉంచుకోకుండా తింటే ఇంకా బలం బాగుంటుంది అనే ఆలోచనతో కూడా ఈ విషయాన్ని ఈ వీడియో పరంగా తెలియదు.